నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను అరటికాయ పులుసు తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్, అరటికాయ ముక్కలు పసుపు, ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, 1 నిమ్మకాయ చెక్క రసం వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా కలుపుకోవాలండి. తర్వాత ఈ ఒక్క ముక్కని తీసి నీళ్ళు లేకుండా ప్రతి ముక్కకి పట్టించాలండి. పక్కన పెట్టేసుకోవాలండి అన్ని ముక్కలు. తర్వాత గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ఆయిల్ రాసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలండి. ప్రతి ముక్క వేపాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. లైట్గా వేసుకుంటే సరిపోతుంది. లైట్గా వేగాలండి. తర్వాత మిక్సీలో ధనియాలు, ఉల్లిపాయలు, జీలకర్ర మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇవి ఒక్కో ముక్క తిరిగేస్తూ ఉండాలండి. ఎక్కువ వేగక్కర్లేదండి, అరటికాయ కాబట్టి మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. తర్వాత గ్యాస్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. తర్వాత కొంచెం ఆవాలు వేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలండి, కరివేపాకు. ఇది మేము 2 అరటికాయలకి చేస్తున్నామండి. 3 పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. 1 అర స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలండి. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. అది కూడా బాగా కలుపుకోవాలండి. మూత పెట్టి మగ్గించాలి. తర్వాత అది మగ్గిపోయాక బాగా వేగాలండి ఉల్లిపాయ పేస్ట్. 2 స్పూన్ల కారం వేయాలి. తర్వాత అది కూడా బాగా ఆయిల్ పైకి వచ్చి ఇలాగా వేపుకోవాలండి. తర్వాత ఈ ఆవకాయ నూనె ఉంటుంది కదండి మనది, ఆవకాయ నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం బాగా కలుపుకోవాలండి. అది కూడా వేగిపోయాక చింతపండు నానబెట్టుకోవాలండి. 1 అరగంట ముందు ఆ పులుసు తీసి రసం అంతా వేసేయాలండి. తర్వాత ఒక్క ముక్క అందులో వేసేయాలండి. కార్తీక మాసంలో వెరైటీగా అరటికాయ పులుసు తయారు చేసామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.